ఫ్రెండ్స్, ఈరోజు పొడుఫీడుపు అనే పాఠం గురించి తెలుసుకుందాం. మూడో తరగతిలో 5వ పాఠము. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి. చిత్రంలో ఏ జంతువులు ఉన్నాయి, ఏం చేస్తున్నాయి? కుందేలు ప్రశ్నకు మీరైతే ఏం జవాబులు చెబుతారు? కుందేలు ఏం చెప్పింది? అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతెక్కలాడింది. ఏమిటది? సో మీకు తెలిసిందే అది. పిల్లలు, పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి. పొడుపు విడుపు. వేసవి సెలవుల్లో గిరి, సూరి వాళ్ళ మావయ్య గారి ఊరు వెళ్ళారు. రోజంతా సీతి, వెంకీలతో తోటలో సరదాగా గడిపారు. దీపాలు పెట్టే సమయానికి ఇంటికి వచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు. మామయ్య కుర్చీలో కూర్చొని దినపత్రిక చదవసాగాడు. సూరి అన్నయ్య గిరి వసారాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటున్నాడు. సూరి, సీతి, వెంకి నడవలోని మంచం మీద పడుకున్నారు. వాళ్ళకు నిద్ర పట్టలేదు. వాళ్ళు ఇలా మాట్లాడుకోసాగారు. సూరి: సీతి, వెంకి, నేనొక కథ చెబుతాను, వింటారా? వెంకి: ఏం కథ చెబుతావు? సీతి: ఎప్పుడు కథలేనా, ఇంకేమైనా చెప్పు. సూరి: ఇప్పుడు అయితే పొడుపు కథలు చెప్పుకుందామా? సీతి: పొడుపు కథలే చెప్పుకుందాం. వెంకి: కథ చెబుతున్నావు. సూరి: ఇది కథ లాంటిదే, తమాషాగా ఉంటుంది, విను. సీతి: అయితే పొడుపు కథను నేను మొదలు పెట్టనా? సూరి: సరే, మొదలుపెట్టు. సీతి: తీసే కొద్దీ పెరిగేదేమిటి? సూరి: చెప్పనా? నుయ్యి. అవునా? సీతి: కాదు, నేను చెప్పనా? చెప్పేస్తున్నా, గొయ్యి. వెంకి: అవును, గొయ్యే. సూరి: నుయ్యి మాత్రం పెరగదా ఏమిటి? సీతి: సరే, ఈసారి నువ్వు పొడుపు కథ పొడు చూద్దాం. సూరి: వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము, ఏమిటో చెప్పుకో. ఏంటబ్బా? అంది సీతి. వెంకి: నేను చెప్పనా? హారం కదూ. సూరి: కాదు, నువ్వు చెప్పు సీతి అని సూరి అన్నాడు. అప్పుడు సీతి: ఆ గోడ కదూ. సూరి: కాదు, ముగ్గులు. సీతి: అదెట్లా? సూరి: ముగ్గును వేయగలం కానీ తీయలేమేమిటి? ముగ్గులు వెండి గొలుసులా ఉంటాయి కదా. సీతి: ఈసారి నేనొక పొడుపు కథ పొడవనా? 100 చిలకల ఒకటే ముక్కు, ఏమిటో చెప్పుకోండి. వెంకి: ఉల్లిపాయ కదూ. సూరి: ఉల్లిపాయకు ముక్కు ఉంటుందా? నేను చెబుతాను, పల్లగుత్తి. దీనికి ఆన్సర్ పల్లగుత్తి. పల్లగుత్తి అయితే ముక్కు ఏదమ్మా? పల్లగుత్తిలో ఉండే కాడే ముక్కు. ఈసారి నేను ఒక పొడుపు కథ పొడుస్తాను, మీరు విప్పండి, చూద్దాం. సరే, విప్పుతాం, పొడు. వెంకి: పచ్చ చొక్కవాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. దీన్ని విప్పండి. జాంపండు కదూ. సూరి: జాంపండు నూతిలో పడుతుందా ఏమిటి? సీతి: నూతి దగ్గర జామ చెట్టే ఉంటుంది, పడదా? వెంకి: సరే, నువ్వే చెప్పు. సూరి: అది అరటిపండు. సీతి: అదేలా? సూరి: అరటిపండు తొక్క తీస్తారు, నోట్లో వేసుకుంటారు. సీతి: ఓహో, నోరు నుయ్యన్న మాట. వెంకి: అవును. సూరి: నేను మరొక్కటి పొడుస్తాను, వినండి మరి. ఇంట్లో కలి, ఒంట్లో కలి, ఏమిటో చెప్పుకోండి. వెంకి: ముందు నువ్వు ఒకటి విప్పు, మిగతావి మేము చెబుతాం. సూరి: ఇంట్లో కలి అంటే రోకలి, ఇప్పుడు చెప్పుకోండి. సీతి: ఒంట్లో కలి అంటే ఆకలి కదూ. సూరి: సరే, బాగానే చెప్పారు. ఇప్పుడు మరో ఆట ఆడుకుందామా? గొలుసు కట్టు ఆట. ఇది ఇంకా బాగుంటుంది. వెంకి: సరే, మొదలుపెట్టు. సూరి: నేను ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పాలి. సరే, అలాగే. సూరి: నువ్వు ఎక్కడికెళ్ళావు? ఏటికి? ఏ ఏరు? పాలేరు. ఏ పాలు? మేకపాలు. ఏ మేక? కొమ్మేక. ఏ కొమ్ము? ఇంతలో అమ్మ పడుకోమని కేకేసింది. ముగ్గురు నిద్రలో జారుకున్నారు. పిల్లలు సూరి, సీతి, వెంకి ఆడిన గొలుసు కట్టాటను
మీరు కొనసాగించండి. మరి పదాలు అర్థాలు. నుయ్యి అంటే బావి అండి, ఇక్కడ ప్రారంభించు అంటే మొదలు పెట్టండి, ఇక్కడ ఏరు అంటే నది అండి. కవి పరిచయం వచ్చేసి మనకి చింతా దీక్షితులు 25వ తారీఖు 8వ నెల 1891 అండి. 25వ తారీఖు 8వ నెల సేమ్ 1860 అండి. తను పుట్టింది మరణం ఒకటే రోజు అయింది. కవి కథకులు, విద్యావేత్త, తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. ఏకాదశి, శబరి, వటిరావు కథలు, లక్క పిడతలు ఆయన రచనలు. జానపద గేయాలు సేకరించారు. ఇవి చేయండి. వినడం, ఆలోచించి మాట్లాడటం. పాఠంలో చిత్రాలలో ఎవరెవరు ఉన్నారో చెప్పండి. ఈ పాఠంలో సంభాషణలు ఎవరెవరి మధ్య జరిగాయో, దేని గురించి జరిగాయో చెప్పండి. మీ పెద్దల దగ్గర పొడుపు కథలు ఎప్పుడైనా విన్నారా? అవేమిటో మీకు తెలిసినవి చెప్పండి. పాఠంలో అరటిపండు, జామపండు లాంటి పండ్లు వచ్చాయి. మీకు ఏ పండ్లు అంటే ఇష్టమో చెప్పండి. చదవడం, వ్యక్తపరచడం. పాఠం ఆధారంగా ఈ మాటలు ఎవరితో అన్నారో రాయండి. ఎప్పుడు కథలేనా, ఇంకేమైనా చెప్పు అని ఎవరితో అన్నారు. ఎప్పుడు కథలేనా. ఇక్కడ చూడండి, మొదట్లో మనకి సీతి అనేది. ఇక్కడ ఎప్పుడు కథలేనా, ఇంకేమైనా చెప్పు. సీతి వెంకితో అందండి. సో సెకండ్కి వచ్చి సరే మొదలు పెట్టు. సెకండ్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి, కింద నుంచి సూర్య అండి. కింద నుంచి 4వ లైన్ సరే మొదలు పెట్టు అంటే సీతితో అందండి. సూర్య అనే అతను సీతితో అన్నారండి సరే మొదలు పెట్టని. సో డోంట్ కన్ఫ్యూజ్, సరే రీచెక్ చేసుకుని. ఆ ఉల్లిపాయ కదు. ఎవరితో అన్నారు? ఆ ఉల్లిపాయ కదు. ఉల్లిపాయ కదు. వెంకి చూడండి, ఇక్కడ ఈ కొబ్బరి పళ్ళు ఉన్నాయిగా, అంటే స్ట్రైట్ చూడండి, ఇక్కడ వెంకి రెడ్ సింబల్ ఉంటుంది అక్కడ నేము. ఉల్లిపాయ కదు. ఈసారి నేను ఒక పొడుపు కథ చెప్పనా, చిలకకు ఒకటే ముక్కు ఏమిటో చెప్పుకోండి అని సీత అంది. దానికి వెంకి ఉల్లిపాయ కదు అన్నారని. సో కాబట్టి ఎవరితో అన్నారంటే వెంకి సీతతో అన్నారండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి ఓహో నోరు నుయ్యి అన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, కోతికి కాళ్ళ స్ట్రైట్న సీతి ఓహో నోరు నుయ్యి అన్నమాట. ఇక్కడ అరటిపండు తొక్క తీస్తారు, నోట్లో వేసుకుంటారు. సూర్య అన్నారండి. నీతో ఓహో నోరు నుయ్యి అన్నమాట. ఇక్కడ సీతికి సూరితో అన్నారండి. సో దానికి ఆన్సర్ అదే అండి. కింది కథను చదవండి. పొడుపుకు విడుపు చెప్పండి. కుందేలు నక్కబావ పెండ్లికి బయలుదేరింది. దారిలో కుందేలుకు దాహం వేసింది. నీటిని వెతుకుతూ వాగు చేరింది. నీరు తాగబోయింది. ఇంతలో ఒక పులి వచ్చింది. ఆగు, ఈ వాగు నాది. నువ్వు నీళ్లు తాగాలంటే నా ప్రశ్నలకు జవాబు చెప్పాలి. చెప్పలేకపోతే నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను అంది. కుందేలు సరే అంది. అప్పుడు పులి, తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. కుందేలు దానికి ఆన్సర్ చెప్పింది చూడండి. అలాగే చెయ్యని కుండ, పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తీయగా నుండు. కుందేలు కూడా నేను సమాధానం చెప్పిందండి. మన పక్కలో బొమ్మ ఇచ్చారు, కొబ్బరికాయ. ప్రస్తుతానికైతే అక్షరాలు అనుకుంటా. అక్షరాలు పైనొక పలక, కిందొక పలక, పలకల నడుము మెలకల గిలక నేలకిచ్చారండి. కుందేలు నేలక అని ఆన్సర్ చెప్పిందండి. అంతులేని చెట్టుకు 60 కొమ్ములు, కొమ్ము కొమ్ముకు 1 పువ్వులు, పువ్వులు 2 కాయలు. ఇప్పుడు ఆకాశంలో సూర్యచంద్రుడు అండి. పులి అడిగిన ప్రశ్నలకు కుందేలు జవాబులు చెప్పింది. హాయిగా నీరు తాగి వెళ్ళిపోయింది. కింది ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. కుందేలు ఎక్కడికి బయలుదేరింది? కుందేలు నక్కబావ పెండ్లికి బయలుదేరిందండి. సెకండ్ వచ్చేసి మనకు కుందేలు వాగు దగ్గరకు ఎందుకు వెళ్ళింది? నీళ్లు తాగడానికండి. నీరు తాగబోయింది. వాగు దగ్గరికి దాహం వేసింది, తనకు నీరు తాగడానికి వెళ్ళిపోయింది. దీనికి ఆన్సర్ అండి.
సో నెక్స్ట్ మూడవది వచ్చేసి ఇంకో పై కథలో పూర్ణ విరామానికి ముందున్న పదాలు రాయండి. అంటే పూర్ణ విరామం అంటే మనం ఫుల్ స్టాప్ అంటాం కదా, మన ఫుల్ స్టాప్ అంటే బాగా గుర్తుంటుంది. బయలుదేరింది, దాహం వేసింది, చూడండి పూర్ణ విరామం. వాగు చేరింది, తాగబోయింది. సో ఇలా మనం రాసుకుంటే సరిపోతుందండి. ఇంకో పైగతులు ద్విత్వాక్షరాలు పదాలు రాయండి. ద్విత్వాక్షరాలు అంటే అండి ఇక్కడ మనకి ఇక్కడ నక్క వస్తుందండి, కాకి కావద్దు అంటే ఏ పదానికి అదే దాని ఒత్తు చేరితే దాన్ని మనము ద్విత్వాక్షరం అంటామండి. నక్క ఇక్కడ దానికి వచ్చింది కాబట్టి అది ద్విత్వాక్షరం అండి. మళ్ళీ సెకండ్ లైన్లో చూడండి. తర్వాత నువ్వు థర్డ్ లైన్లో నువ్వు నీళ్లు తాగాలంటే నా ప్రశ్నకు జవాబులు చెప్పాలి దానికి పాకి పావతి వచ్చిందంటే దానికి ద్విత్వాక్షరం అండి. చెప్పలేకపోతున్నా ఇక్కడ చెప్పలో పాకి పావతి, ఇది కూడా ద్విత్వాక్షరం అండి. సో ఇలా మనం ద్విత్వాక్షరాలు రాసుకుంటూ పోవాలండి. ఏ పదానికి అదే పదం చేరితే దాన్ని ద్విత్వాక్షరం ఉన్న పదం అంటామండి. సో నెక్స్ట్ పాఠంలో ఆకలి, రోకలి వంటి ప్రాస పదాలు ఉన్నాయి కదా, అలాంటి మరికొన్ని కింది పట్టికలో రాయండి. గెలుపుకి తెలుపు అండి, బరువుకు తెరువు, తెలుగు, వెలుగు, హారము, వారము, చినుకు, తణుకు, పెరుగు, అరుగు, పలుకు, నలుపు, ఎలుకు, చిలక, పలక. సో ఇలా మనం రాసపదాలు రాసుకుంటే సరిపోతుందండి. దీనికి కింది వరుసలలో సంబంధం లేని పదాన్ని గుర్తించి దానికి 0 చుట్టండి. పుస్తకం, పెన్సిల్, బలపం, జామపండు సంబంధం లేని పదం. చింతపండు, బొప్పాయి పండు, దానిమ్మ పండు, అరటిపండు. అన్ని పండ్లు ఉన్నాయి, చింతపండు కొద్దిగా వెరైటీ ఉంటుంది కాబట్టి 2. రామచిలుక, ఏనుగు, పిచ్చక, నెమలి. సో ఇక్కడ ఏనుగు జంతువు కాబట్టి దానికి 0 చుట్టాలి. ఆవు, మేక, ఎద్దు, బాతు. ఆవు, మేక, ఎద్దు, బాతు అనేది మన పక్షి జాతి కాబట్టి బాతుకి 0. బెండకాయ, తోటకూర, గోంగూర, పాలకూర. ఇక్కడ కూరలు ఉన్నాయి కాబట్టి బెండకాయ అనేది కూరగాయ కిందకి వస్తుంది కాబట్టి అది దానికి రౌండ్ టాప్ చుట్టాలండి. వేప చెట్టు, మర్రి చెట్టు, బచ్చల తీగ, రావి చెట్టు. ఇక మనం బచ్చల తీగ చుట్టాలండి. ఈ తీగ మిగతా చెట్లు. కింది ఆధారాలను బట్టి లూతు అంతమయ్యే పదాలు రాయండి. అలాంటి మరికొన్ని తయారు చేయండి. వినడానికి ఉపయోగపడేవి చెవులు, నిద్రలో వచ్చేవి కళలు, వేసవిలో వచ్చేవి పక్షులకు ఉండేవి రెక్కలు, పిల్లలకు ఇష్టమైనవి బొమ్మలు. అసలు మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయంటే స్వీయ రచన అండి. కింది ఆధారాలతో నీటి వల్ల కలిగే ప్రయోజనాలు రాయండి. పిల్లలతో చేయించండి యాక్టివిటీస్. అంటే మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కానీ సరిపోతుంది వాళ్ళకి. స్వీయ రచన అంటే వాళ్ళ సొంతంగా రాయడం మీద, సో మనకి చెప్పించడం బెటర్. కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి. కింది పాఠంలో సంభాషణలు ఎవరి మధ్య జరిగాయో రాయండి. ఈ పాఠంలో పిల్లలు వేటి గురించి మాట్లాడుకున్నారు. మీకు తెలిసిన కొన్ని పొడుపు కథలు రాయండి. ఈ పాఠంలో పిల్లలు పొడుపు కథలు, గొలుసు కట్టు ఆటలు ఆడరు కదా, మీరు ఏ ఆటలు ఆడతారో చెప్పండి. సృజనాత్మకత. కింది ఆధారాలతో పొడుపు కథలను తయారు చేయండి. 4 కాళ్ళ జంతువులను తీయట పాలిస్తాను, అంబ అంటాను, ఎవరిని నేనెవరిని. సో సృజనాత్మకత అంటే మనము క్రియేటివ్ చేయాలండి. ఇంకా మామూలుగా మళ్ళీ ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు, ఇక్కడ గాలిపటం ఉంది. సో దాన్ని మనం పొడుపు కథ తయారు చేయాలి. ప్రశంస. మీరు మీ స్నేహితులు కలిసి పొడుపు కథలు, గొలుసు కట్టు ఆట ఆడండి. బాగా ఆడిన వారిని అభినందించండి. ప్రాజెక్టు పని. పాఠంలో పొడుపు కథలు విన్నారు కదా, అలాంటి మరికొన్ని పొడుపు కథలను సేకరించి తరగతుల గదిలో ప్రదర్శించండి. భాషాంశాలు. కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలు గమనించండి. శ్రీను, గణపతి, రాజు బజారుకు వెళ్ళారు. రవి పెన్ను, పుస్తకం, పెన్సిలు కొన్నాడు. జామ చెట్టుపై రామచిలుక, పావురం వాలాయి. పై వాక్యంలో గీత గీసిన పదాలు మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లు తెలియజేస్తున్నాయి కదా. ఇలా పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు. కింది పట్టిలో మీకు తెలిసిన మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు రాయండి. చందమామ ఈ మాసపు పాట అండి, అంటే ఆ నెలకు సంబంధించి ఉంటుంది పాట. అందమైన చందమామ, అందరాని చందమామ, అమ్మ నా చేతిలోని అద్దములో చిక్కినాడే. అందమైన చందమామ, అందరాని చందమామ, రెక్కలు నాకుంటేనా ఒక్క ఎగురు ఎగిరిపోనా, నెలవంకతో ఆటలాడి నీ ఒదికే
నీ ఒడికే తిరిగి రాన అందమైన చందమామ అందరాని చందమామ గున్నమావి కొమ్మలోన సన్నజాజి రెమ్మలలో నక్కి నక్కి దొంగల్లే నన్ను చూచి నవ్వినాడే అందమైన చందమామ అందరాని చందమామ రెక్కలేని చుక్కలకి చక్రవర్తి చందమామ నీలి నీలి మబ్బులలో తేలిపోవు చందమామ అందమైన చందమామ అందరాని చందమామ అమ్మ నా చేతిలోనే అద్దంలో చిక్కినాడే. కవి పరిచయం అండి. నండూరి రామ్మోహన్ రావు. 24/4/1927 9వ నెల 2011 అండి. రీసెంట్. కవి అనువాదకులని గొప్ప భావుకులు. హరివిల్లు ఆయన రచించిన బాలగేయాల సంపుటం అండి. నరావతారం విశ్వరూపంల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారండి. విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనల్లో పాటు మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయల్, హకల్ బెరిఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారండి వీరు. నండూరి రామ్మోహన్ రావు గారు. వికటక వంటి తెనాలి రామకృష్ణ కథలకు సంబంధించింది. కృష్ణా తీరంలో గార్లపాడు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో రామయ్య మంత్రి అనే పండితుడున్నాడు. అతని భార్య లక్ష్మమ్మ. వారి కుమారుడు రామకృష్ణుడు. చిన్నతనంలో రామకృష్ణుని తండ్రి మరణించాడు. మేనమామ అతన్ని తెనాలికి తీసుకొని వచ్చాడు. రామకృష్ణుని బడిలో వేశాడు. రామకృష్ణుడు చదువుకునేవాడు కాదు, బడికి పోయేవాడు కాదు. పొద్దున్నే ఇంటి నుంచి బయలుదేరి అటు ఇటు తిరిగేవాడు. సాయంత్రం ఇంటికి చేరేవాడు. చదువులేని అల్లరి ఎక్కువ పెద్దవాడవుతున్నాడు. ఒకరోజు రామకృష్ణుడు అలా తిరుగుతున్నాడు. అతనికి ఒక సాధువు ఎదురయ్యాడు. సాధువుకు ఎందుకో రామకృష్ణుడి మీద దయ కలిగింది. అతన్ని దగ్గరికి పిలిచాడు. నాయనా, నీకు ఒక మంత్రం చెప్తాను. కాళికాదేవి గుడికి వెళ్ళు. అక్కడ అమ్మవారిని పూజించు. ఈ మంత్రం జపించు, నీకు మేలు కలుగుతుందని చెప్పాడు. రామకృష్ణుడు మంత్రం నేర్చుకున్నాడు. ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకున్నాడు. కాళికాదేవి గుడికి వెళ్ళాడు. అమ్మవారి ముందు కూర్చున్నాడు. మంత్రం చదువుతూ కూర్చున్నాడు. పగలు గడిచిపోయింది, రాత్రి గడిచిపోయింది. రామకృష్ణుడు మంత్రం చదువుతూనే ఉన్నాడు. కాళికాదేవి ప్రత్యక్షమైంది. కాళికాదేవి 2 చేతుల్లో 2 పాత్రలు ఉన్నాయి. ఆమె రామకృష్ణుని పిలిచింది. నాయనా, ఇవిగో 2 పాత్రలు. ఒక దానిలో పాలున్నాయి, మరొక దానిలో పెరుగు ఉంది. పాలు తాగితే గొప్ప పండితుడవుతావు. పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడే అవుతావు. నీకేం కావాలో కోరుకో అంది. రామకృష్ణుడు సందేహంగా చూశాడు. అమ్మ, అవి అసలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఆ 2 ఇవి ఒకసారి చూసి చెప్తాను అన్నాడు. దేవి ఇచ్చింది. రామకృష్ణుడు ఒకసారి పాల గిన్నె వైపు చూశాడు, ఒకసారి పెరుగు గిన్నె వైపు చూశాడు, ఒకసారి అమ్మవారిని చూశాడు, ఒకసారి పాలు పెరుగు నోట్లో పోసుకున్నాడు. కాళికాదేవికి కోపం వచ్చింది. ఇదేం పని, నువ్వు వికట కవి అవుతావు పో అంది. రామకృష్ణుడు దేవి కాళ్ళపై పడ్డాడు. క్షమించమన్నాడు. ధనం లేని పాండిత్యం లేని ధనం 2 వ్యర్థమే, అందుకే 2 కావాలన్నాడు. తల్లి దయ చూపించమని వేడుకున్నాడు. కాళికాదేవికి దయ కలిగింది, ఆశీర్వదించింది. ఈ తెనాలి రామకృష్ణుడు వికట కవిగా ప్రసిద్ధుడు. వికట కవి తిరగవేసి చదవండి, మళ్ళీ వికట కవి అవుతుంది. రామకృష్ణుడు రాయలవారి ఆస్థానంలో చేరాడు. అష్టదిగ్గజాలలో ఒకడయ్యాడు. గొప్ప కావ్యాలు రాశాడు. తెనాలి రామకృష్ణుడు అన్న, రామలింగడన్న ఒకరే. ఇతని గురించి ఎన్నో కథలు ఉన్నాయి, తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.